ఇంకా ప్రేమ పేరుతో బాలికకు వల అంట 10 రోజుల సహజీవనం పెళ్లికి ఒత్తిడి తేవడంతో దారుణ హత్య. ఇంకా వీడిన మియాపూర్ మిస్సింగ్ కేసు మిస్టరీ అంట. ఇంకా ఈ స్కూళ్ళల్లో అసలు నాకు మాట్లాడితే కొంచెం ఆవేశాలు మాట్లాడతాను, కానీ ఆడపిల్లలు కొంత ఎవడో 2 రోజులు 3 రోజులు వచ్చి నిన్ను పార్లర్కి తీసుకుపోయి, నిన్ను సినిమాలకు తీసుకుపోయి, నిన్ను షాపింగ్ మాల్కి తీసుకుపోయి, ఆ తర్వాత యో రూమ్లో తీసుకుపోయి ఓ అరగంట సుఖం కోసం తల్లిదండ్రులను మోసం చేయొద్దు. అభం శుభం తెలియని మీరు చిన్న వయసులో, ముఖ్యంగా ఈ పిల్లలు 16 నుంచి 21 సంవత్సరంలో పిల్లలకు ఈ విధంగా జరుగుతుంటే ఇట్లాంటి వాటికి పోవద్దమ్మా. ఎందుకనంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని పెంచి ఏదో క్రమశిక్షణగా ఉండాలని చెప్తే మిమ్మల్ని కట్టడి చేస్తారు అనుకోవడం చాలా పొరపాటు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా సూట్ కేసులలో మర్డర్ అయ్యి సూట్ కేసులలో పెడతారు, 60 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లలో పెడతారు, తీసుకుపోయి ఎక్కడో గుర్తు తెలియని ప్రదేశంలో వదిలేసి భూమిలో పాతి పెడతారు. ఈ పోరాలు గట్లా తయారవుతారు. ఎందుకనంటే వానికి ఎంజాయ్ కావాలి. 10 నిమిషాల సుఖం కోసం మీ 100 సంవత్సరాల జీవితాన్ని నాశనం చేస్తారు. ఈ పదే చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా చేసింది అనుకో, చూసేటోళ్ళు కూడా పెద్దలు కూడా 2 చెంపలు వాయించండి, తప్పులేదు. పోలీసులు కూడా నిఘా పెట్టాలి. ఈ యోయో రూమ్ల పైన గట్టిగా నిఘా పెట్టి కట్టడి చేయాలి. ఎందుకనంటే ఈ మధ్య ఇంకా సుప్రీంకోర్టు అది మన మద్రాస్ హైకోర్టు ఒకటి చెప్పింది, ఇంకా కౌగిలించుకుంటే తప్పు కాదు, అగ్గు చేసుకుంటే తప్పు కాదు, ముద్దు పెట్టుకుంటే తప్పు, కానీ ఇంకా గసొంటి తీర్పులకే గిసొంటి వాళ్ళు తయారవుతారు. మరి న్యాయ వ్యవస్థ కూడా సరైన తీర్పులు ఇస్తలేదు.